మ్యూట్‌లో ఉన్నావు. యాహ్! మనము ఈ రోజు నుంచి అష్టాంగ యోగ క్లాస్ ఒక 2, 3 డేస్ పడుతుంది. హాయిగా ప్రశాంతంగా చెప్పుకుందాం. ఈరోజు, రేపైతే అష్టాంగ యోగా చేసుకుందాం. యాహ్! సో, అష్టాంగ యోగా గురించి మనం పత్రి సార్ మాటల్లో ముందు మనం చెప్పుకొని, మనమేమో మళ్ళీ మనం ప్రాపర్ క్లాస్‌కి వెళ్దాం. పత్రి సార్ మాటల్లో ఏం చెప్పారు అన్నది అష్టాంగ యోగా గురించి మనం చెప్పుకుందాం. సో, అష్టాంగ యోగం గురించి ఎవరు చెప్పారండి? ఎంతమందికి ఐడియా ఉంది? పతంజలి మహర్షి తన పతంజలి యోగ సూత్రాల్లోనే అష్టాంగ మార్గం గురించి చెప్పారు. రైట్? సో, ఆయన ప్రవచించిందే అష్టాంగ యోగ మార్గం. రైట్? అష్టాంగ యోగ, అష్టాంగ అంటే 8 అంగాలు కలది. అంటే 8 సూత్రాలు ఇక్కడ మనం తెలుసుకుంటామన్నమాట. అవి మనకి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ఇవి 8 అష్టాంగాలు. ఓకే. సో, పత్రి సార్ మాటల్లో ఏంటంటే, ఒకానొక ధ్యాన సాధకుడు ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం అనబడే ధ్యాన సాధనా కార్యక్రమాల ద్వారా క్రమక్రమంగా సర్వ సమాధానాలు పొందుతాడంట. దేని ద్వారా? ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. ఇవేంటి అన్నది డీటెయిల్‌గా మనం హాయిగా నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకుంటాము. ఈరోజు కొన్ని చెప్పుకుందాం. ఓకే. సో, దీని ద్వారా ఏంటంటే ధ్యాన సాధన కార్యక్రమాల ద్వారా మనం క్రమక్రమంగా మనకి ఎన్ని ఆన్సర్స్ రావాలో జీవితంలో అన్నీ కూడాను మనకి లెసన్స్ మనం నేర్చుకుంటామనమాట. సో, దాన్నప్పుడు అలా పొంది ఏమవుతుంది? సంపూర్ణ సమాధి చిత్తుడవుతాడు. సో, ఇవి మనం ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా మనం సమాధి స్థితికి వెళ్తాం. సమాధి స్థితికి మనం ఎదిగినప్పుడు సమాధి స్థితి అంటే ఏంటండి? ఇంకా హయ్యర్ స్టేట్. ఒక స్థిరంగా మనం పూర్తిగా సమాధి స్థితి అంటే కంప్లీట్ ధ్యాన స్థితిలో, డీప్ ధ్యాన స్థితిలో మనం ఉండేదాన్ని ఏంటంటే సమాధి స్థితి అంటాం. చాలా డీపర్ స్టేట్ అది. సో, ఆ స్థితికి ఎదిగినప్పుడు ఇంక మనకి యమ, నియమాలతో పనుండదు. యమ, నియమ ఏంటి? చాలా బేసిక్‌గా మనం ఫాలో అవ్వాల్సిన మార్గాలనమాట. సో, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి? ఈ యమ, నియమాలన్నవి చాలా సులభం. అతి సహజంగా మనకి సాధకుడికి జరిగిపోతూ ఉంటాయి. యమ, నియమాదులు భౌతిక, సాంసారిక జీవితంలో సిద్ధత్వాన్ని సూచిస్తాయి. సో, ఇవి ఫాలో అవ్వడం వలన ఏంటంటే, మన జీవితంలో ఏంటంటే ఒక సిద్ధత్వాన్ని మనము తీసుకుంటాం. భౌతిక భౌతిక సాంసారిక జీవితంలో ఈ సిద్ధత్వాన్ని సాధించడం కోసమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడాను. సో, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఏంటంటే ఇందులో సిద్ధత్వం తీసుకుందుకే మనము ఇవన్నీ కూడాను ఫాలో అవుతుంటాం. సిద్ధత్వము అంటే స్థిరత్వము, అందులో నిలబడి ఉండడము అనే అర్థం అనమాట. సో, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది చిత్తవృత్తి రహితమైనప్పుడు ఎప్పుడొస్తుంది మనకి ఆధ్యాత్మిక జ్ఞానం? చిత్త వృత్తి నిరోధాలు జరగాలనమాట. చిత్తవృత్తి అంటే మనకి చిత్తం, మనకి థాట్స్ నుంచి కంప్లీట్‌గా బయటికి రావడం. ఎప్పుడు మనం కంప్లీట్‌గాను థాట్‌లెస్ స్టేట్‌లో ఉంటామో, అప్పుడే ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగగలమనమాట. అప్పుడే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా వస్తుంది. చిత్తము వృత్తిరహితం కావటానికి మొదటగా ఆసన సిద్ధిని సాధించాలి. 24 అవర్స్ మనం అలాగ బాడీని కదుపుతూ, కదుపుతూ ఇష్టం వచ్చినట్టు విసురుగా శరీరాన్ని మనం ఉంచేసరికి ఏంటంటే, మనకి చిత్తవృత్తుల నుంచి మనం బయటికి రాలేమనమాట. ముందు ఆసన సిద్ధి కావాలి. ఆసనంలో స్థిరంగా కూర్చోగలగాలనమాట. దానితో పాటు ఉచ్ఛ్వాస, నిశ్వాసలను మనం గమనించాలి. అదే మనం చేస్తున్న ఆనాపానసతి ధ్యానం. గమనిస్తూ ఉండాలి. దాన్నే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే ప్రత్యేకంగా మనం ఇలాగా చేసేది ప్రాణాయామం. అంటే ఈ సహజంగా జరుగుతున్న దాన్ని మనం గమనిస్తే మనకి ఈ ప్రాణాయామాలు ఏమి కూడాను మనకి అవసరం ఉండదండి. ఇది గమనించడానికి మనం చేస్తూ ఉంటామనమాట. కాసేపైనా మనం దాని మీద ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో. యాహ్! సో, అది మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించాలి. ఇదే ప్రాణాయామం. సహజంగా జరిగిన ప్రాణాయామం అనమాట అది. అప్పుడు బహిరేంద్రియాలు క్రమక్రమంగా అంతర్ముఖమవుతాయి. సో, ఎప్పుడు నువ్వు ఈ శ్వాసని గమనిస్తూ ఉంటావో ఉచ్ఛ్వాస, నిశ్వాసలని అప్పుడు బహిర్ముఖంగా ఉన్నవన్నీ కూడాను అంతర్ముఖమవుతాయి.
మన ధ్యానం ఎలా అవుతుంది అన్నది ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. అంతవరకు మన ఇంద్రియాలన్నీ బయటికి చూస్తాయి. మనం ఎప్పుడు శ్వాసని హాయిగా గమనిస్తూ ఉంటామో మనవన్నీ కూడాను ఇంద్రియాలన్నీ అంతర్ముఖము అవుతాయన్నమాట. అంతర్ముఖము అంతర్ముఖమైన ఇంద్రియాల వ్యవహారాన్ని ఏమంటామంటే ప్రత్యాహారము అంటాము. అంటే అన్ని ఇంద్రియాలని ఒక టార్టాయిస్ లాగా మనం ముడుచుకొని లోపలికి మనం తీసుకుంటామన్నమాట. దాన్ని ప్రత్యాహారం అంటాం. బయటికి వదిలేయకుండా లోపలికి ముడుచుకుంటామన్నమాట. దాన్నేంటంటే ప్రత్యాహారం అంటాం. సో, చిత్తము ఆలోచనా రహితమై అంతరేంద్రియాలు ఉత్తేజితమైనప్పుడు సో, నువ్వు లోపలికి ఎప్పుడు దృష్టి పెడతావో లోపల ఇంద్రియాలేంటంటే ఉత్తేజితమవుతాయి. అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. అంతవరకు నువ్వు బయటికి చూస్తున్నంత సేపు అవన్నీ కూడా లోపల హాయిగా పడుకుంటాయి. నువ్వు ఎప్పుడు అంతర్దృష్టిని పెడతావో అప్పుడు అంతరేంద్రియాలు లోపల ఉన్నవన్నీ కూడాను యాక్టివేట్ అవుతాయి. అవుతున్నప్పుడు అంతర్ముఖంగా ద్యోతకమవుతున్న అనేక దృశ్యాలు శ్రద్ధగా గమనించడమే ధారణ. నువ్వు ఎప్పుడు సమాధి స్థితిలో కంప్లీట్‌గా ధ్యానం డీప్ స్టేట్‌లో వెళ్ళినప్పుడు ధారణ అన్నది మనకి జరుగుతుంది. ఆ ధారణలోనే మనకి అనేక యాస్ట్రల్ ట్రావెల్సు, ఇంకా రకరకాల దృశ్యాలు ఇవన్నీ కూడాను ధారణలోనే అంటే ధారణా స్థితికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నువ్వు గమనించడం అనేది జరుగుతుంది. సూక్ష్మ శరీరం హఠాత్తుగా మీన్స్ సూక్ష్మ శరీరం చక్కగా విడివడుతుంది. సూక్ష్మ శరీరం వల్ల ఏంటి లాభాలండి? మాకు ఉపయోగాలు లేవు కదా! అని చాలామంది మాస్టర్స్ ఇంతకు ముందు కూడా మనకి చెప్పారు. సూక్ష్మ శరీర యానం వలన ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామండి. జ్ఞానమంతా అక్కడ నుంచే వస్తుంది. అసలు బాడీ రిలీజ్ అవ్వనప్పుడు మనకి జ్ఞానం రాదసలు. నీకు తెలియకుండా కలల ద్వారా అనేసి నువ్వు అనుకుంటున్నావు గానీ, అప్పుడు కూడా బాడీ రిలీజ్ అయ్యి, అది ఎక్కడెక్కడ విహరిస్తుందో దాని ద్వారా నువ్వు తీసుకున్న జ్ఞానమే కల కూడా. సో, ఇదేంటంటే సూక్ష్మ శరీర యానం అన్నదేంటంటే అవేర్‌నెస్‌తో మనం చేస్తాం. సూక్ష్మ శరీర యానం వలన అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకుంటామనమాట. హయ్యర్ లోకాల్లో ఈ లోకంలో జ్ఞానం తీసుకుంటాము. ఇంకా పై లోకాల్లో కూడా జ్ఞానం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్ ప్లేన్స్, హయ్యర్ ప్లేన్స్‌లో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సూక్ష్మ శరీర యానం అంటే ధ్యానము ద్వారా సమాధానాలు అన్నీ లభిస్తాయి. సో, ధ్యానం చేస్తే ధారణ, ధారణ ద్వారా సూక్ష్మ శరీర యానం దాని ద్వారా మనకి సమాధానాలు లభిస్తాయి. అదే సమాధి స్థితి అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఇది పత్రి సార్ మాటల్లో మనం తీసుకున్న జ్ఞానం అష్టాంగ యోగం అంటే. ఓకే ఫ్రెండ్స్. సో, ఇప్పుడు యోగం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం చిన్నగాను. యోగము అంటే యోగా అంటారు. యోగా అంటే ఏంటి? మామూలుగా అందరికీ కూడా ఫిజికల్ యోగా వరకే మనకు తెలుసు. అసలు యోగము అంటే కలయిక. కలయికని యోగము అంటారు. యోగా ఈ యోగం అన్నదేంటంటే, యోగానికి మూలమేంటి? మనకి వేదాలు. ఎక్కడి నుంచి యోగం వచ్చింది? వేదాలు, ఉపనిషత్తుల నుంచి మనకి యోగము వచ్చిందనమాట. ఏ ఏ ఉపనిషత్తులంటే, ఒక మెయిన్ కొద్దిగా అనమాట. మనం చిన్నవి కాదు, మెయిన్ ఉపనిషత్తులో ఒక 4 పేర్లు చెప్పుకుందాం. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి ఉపనిషత్తులంటే ఐడియా ఉండదు. వేదాలంటే ఐడియా ఉండదు. జస్ట్ మనం అలా బయట నుంచి చాలామంది మాస్టర్స్ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి కొద్దిగా డీపర్‌గా కొంతమంది మునుల గురించి, ఋషుల గురించి మనం చిన్న పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం. సో, ఇక్కడ కొన్ని ఉపనిషత్తుల పేర్లు ఇక్కడ ప్రస్తావిస్తాను. ఎక్కడి నుంచి యోగా మనం తెలుసుకుంటున్నామో. బృహదారణ్యక ఉపనిషత్తు, తైత్తరీయ, చాందోగ్య, ప్రశ్నోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. ఇందులో కొన్ని ఉపనిషత్తులు మనం చెప్పుకుంటాం కూడా మన సిలబస్‌లో. ఈశావాస్యోపనిషత్తు, కేన, మాండుక్య ఇలాగా ఎన్నో ఉపనిషత్తులు. మనకి ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా 108 ఉపనిషత్తులు. అందులో దశోపనిషత్తులని ఇంకా మనకి బ్రీఫ్ చేశారు. ముఖ్యమైన ఉపనిషత్తులు ఓ 10 అని చెప్పారు. సో, అందులో కొన్ని పేర్లు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇలాగే ఎన్నో ఉపనిషత్తుల్లో యోగం గురించి మనకి చాలా బాగా విస్తృతంగా మనకి వివరించడం జరిగిందనమాట. యాక్చువల్‌గా 500 సంవత్సరాలకు పూర్వం అంటే చాలా ఏళ్ల నుంచి 500 సంవత్సరాల పూర్వం ఈ చరిత్ర అంటే యోగా అనే చరిత్ర ఉందని మనకి చెప్తూ ఉంటారు. కానీ ఈ యోగాన్నంతా క్రమబద్ధం చేసి మనకి ప్రాపర్‌గా మన చేతికి అందించింది పతాంజలి మహర్షి. అందుకే యోగా అనగానే తొందరగా మనం ఏంటంటే పతంజలి మహర్షినే మనం గుర్తు చేసుకుంటాం అన్నమాట. మనకి ఈజీ మార్గంలో పతంజలి మహర్షి చెప్పారు. ఆయన 196 అంటే 196 సూత్రాల్లోనేంటంటే మొత్తం యోగాన్నంతాను మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలో అన్ని రకాలు మేళవించి అందులో ఉంటాయండి. అవి 4 పాదాల్లో 196 సూత్రాలతో మనకి వివరించారు. ఆ 4 పాదాలేంటి అంటే
మళ్ళీ మనం పతంజలి యోగ సూత్రాలు చెప్పుకుంటాం. అందులో ఇంకా డీటెయిల్‌గా చెప్పుకుంటాం. సమాధి, సాధన, విభూతి, కైవల్య. ఈ పాదాల్లో ఈ పాదాల్లోని మనకి 196 సూత్రాల్లో మనకి అద్భుతంగా వర్ణించారు. ఇందులో కొన్ని అష్టాంగ యోగం అని బేసిక్‌వి మనం తీసుకొని ఈరోజు మనం చెప్పుకుంటున్నామనమాట. సో, దీని తర్వాత పతంజలి మహర్షి తర్వాత ఎంతోమంది మహర్షులొచ్చారు. ఎంతోమంది మునులు, ఋషులు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ కూడాను కొంతమంది యోగం గురించి చెప్పారు. అందులో ఒక 4 పేర్లు చెప్పుకుందాం. ఓకే. మత్స్యేంద్రనాథుడు, గోరఖ్నాథుడు, స్వాత్మారామ యోగీంద్రులు, గౌరండ మహాముని. వీళ్ళు నలుగురిని ముఖ్యంగా యోగా గురించి చెప్పిన యోగీంద్రులుగా చెప్తారు ఫ్రెండ్స్. సో, వీరిచే రచింపబడిన యోగ గ్రంథాలేంటంటే హఠయోగ ప్రదీపిక. ఓకే. కొన్ని జస్ట్ మీరు రాసుకుందామంటే చక్కగా రాసుకోండి. లేదు అంటే జస్ట్ వినండి. కొంత నాలెడ్జ్. యెస్. మనం విన్నాం కదా! ఈ ముని గురించి అని ఒక నాలెడ్జ్. దట్స్ ఇట్. ఓకే. హఠయోగ ప్రదీపిక, అఖండ సంహిత, శివ సంహిత ఇలాగా ముఖ్యమైనవన్నీ కూడాను వాళ్ళింకా యోగాని ఇంకొద్దిగా ఆహ్, క్రోడీకరించి, మేళవించి వీళ్ళేంటంటే ఇలాగ మళ్ళీ మన ముందుకి తీసుకొచ్చారు. అదే కాకుండా మన ఆదిశంకరాచార్యులు వివేక చూడామణి, నెక్స్ట్ అష్టావక్ర గీత, యోగ వాసిష్టము, నెక్స్ట్ సిద్ధాంత పద్ధతి, సీతారామాంజనేయ సంవాదం వీటన్నిటిలో కూడా ఏంటంటే ఈ యోగం గురించి అందులో వర్ణించడం జరిగింది. నెక్స్ట్ అలాగే భగవద్గీత. భగవద్గీత తీసుకుంటే 18 అధ్యాయాలు కూడాను యోగంతోనే చెప్పారు. ప్రతి దానికి కూడాను యోగా అన్నది మనకి కలిపి అక్కడ తీసుకొచ్చారు. భక్తి యోగం, జ్ఞాన యోగం, చివరి 18దో అధ్యాయం వరకు కూడాను మోక్ష సన్యాసి యోగం వరకు కూడాను యోగా అని అక్కడ మనకి కలిపే చెప్పారు. అందులో కూడాను అసలు యోగము అంటేనే మనం చేసేదంతా కూడాను యోగమేనండి. చేసేదంతా యోగమే. కానీ ఏంటంటే ప్రస్తుత కాలంలో ఏంటంటే యోగా అంటే ఓన్లీ ఇక్కడ కొనే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌తోనే అన్నట్టు ఆగిపోయింది. సో, ఆధ్యాత్మికతలోకొచ్చేసరికి ఏంటంటే అసలు యోగము అంటే కలయిక దేనితో దేన్ని కలపాలి అన్నది మనం ఆధ్యాత్మికతలో మనం నేర్చుకుంటాం. ఈవెన్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లో కూడాను మంచి ప్రాపర్ స్పిరిచ్యువల్ మంచి మాస్టర్స్ దగ్గరికి వెళ్తే ప్రతి ఎక్సర్‌సైజు కూడాను ప్రతి భంగిమ కూడా ఏంటంటే ఎలాగ దాన్ని మనం చెయ్యాలి. అది చేస్తున్నప్పుడు నీ మనసుతో ఎలాగ నువ్వు కలవాలి అన్నది చాలా స్పష్టంగా చెప్తారు. ఎప్పుడు నువ్వు ఆ ఎక్సర్‌సైజు, ఆ ఆసనము నువ్వు మనసుతో కలిపి చేస్తావో ఆ క్షణమే మనసు ఆగిపోతుంది. ఎక్సర్‌సైజులు మనకు ఆసనాల్లో కూడా ఏంటంటే, నువ్వు ఫిజికల్‌ని శరీరాన్ని, మనసుని ఎప్పుడు కలిపి చేస్తావో ఆసనము, ఆ ఆసనంలోని మన మనసు ఆగిపోతుంది. నేను వైసీటీ ఆశ్రమంలోని ఆసనాలు నేను నేర్చుకున్నానండి. అక్కడ ఒక మాస్టర్ చెప్పారనమాట. అప్పలనాయుడు సార్ అని. ఆయన అనేవారనమాట. ఒక్కొక్క ఆసనంలో అరగంట ఉండిపోవచ్చు. ఎలా ఉండగలమండి? ఓన్లీ ఫిజికల్ లెవెల్‌లో ఉండాలంటే ఉండలేం. అది నువ్వు ఎప్పుడు శరీరాన్ని ఉంచుతూ మనసుని కలుపుతావో, ఆసనంలో మనసు నిలబడిపోద్ది. ఆ ఆసనంలో అలాగ అరగంట నిలబడిపోతాం. సో, యోగము అంటేనే శరీరము, మనసు కలయిక అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే. సో, అలాగే మనకి భగవద్గీతలోకొచ్చేసరికేంటంటే, 6వ అధ్యాయంలో ఎక్కువ ఆత్మ సంయమ యోగంలోని ఎక్కువ మనకి ధ్యానం గురించి చెప్పారండి. రకరకాల శ్లోకాల్లో రకరకాలుగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అందులో సెకండ్ చాప్టర్‌లోని 50థ్ శ్లోక కూడా ఏంటంటే, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలం అనేసి మనకి చెప్పారనమాట. అంటే ఇక్కడేంటంటే సమత్వ బుద్ధి రూప యోగమును, సమత్వ బుద్ధి రూప యోగాన్ని ఆశ్రయించాలి. మనం యోగాని ఏంటంటే సమత్వంగా మనం చేయాలనమాట. దీనికి కంప్లీట్ మీనింగ్ తీసుకుంటే సమత్వ బుద్ధి యుక్తుడైన వాడు పాప పుణ్యములను రెండింటిని కూడా ఈ లోకం నుండి త్యజించేస్తాడు. పాపము, పుణ్యము. నాకిది చేస్తే పుణ్యం వస్తుందండి. నాకు ఇది చేస్తే పాపం వస్తుందండి. ఇటువంటి ద్వంద్వాల నుంచి కంప్లీట్‌గా మనం బయటకు వచ్చేస్తామనమాట. సమత్వ బుద్ధి స్థితికి మనం వెళ్ళాలి. సమత్వ బుద్ధి యోగానికి మనం వెళ్ళాలనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? దానిని ఆశ్రయించాలి. పాప పుణ్యాల్ని వదిలేయండి. సమత్వ బుద్ధిని ఆశ్రయించండి అని చెప్తున్నారు. ఇదే కర్మ ఆచరణకి కౌశలం. అంటే ఇదే మనం చేయవలసిన పని అన్నది ఇక్కడ చెప్తున్నారు. అనగా కర్మ బంధాల నుంచి విముక్తి అవ్వటానికి ఈ మార్గాన్ని మనం పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అసలు యోగా అన్నది ఎక్కడి నుంచొచ్చింది? యోగా అన్న వర్డ్ ఏంటంటే యుజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. దాన్ని క్రమంగా యోగా అన్నారు. యుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. యుజ్ అంటే ఏంటంటే కలయిక. శరీరము, మనసు సమన్వయమే కలయిక అన్నమాట. అదే యోగాభ్యాసం. ఓకే.
సో యోగం వల్ల ఏమవుతుందంటే మనస్సు ఇంద్రియాల యొక్క గర్వం అనుగుతుంది. ఈ శరీరము మనస్సు కలిసేసరికి ఏమవుతుందండి, మనకి దేని దేని అంటే మనసు విధంగా మనసు వెళ్ళి విహరిస్తుంది, శరీరానికి నచ్చినట్టు శరీరం చేస్తుంది. అలా కాకుండా ఈ రెండు కలిపినప్పుడు ఏంటంటే దాని గర్వము అణుగుతుందని సీతారామాంజనేయ సంవాదంలో మనకి ఒక శ్లోకం ద్వారా చెప్పారు. సో మనస్సు ఇంద్రియాల యొక్క గర్వం అణిగి మన స్వాధీనంలోకి ఆ రెండు కూడా వస్తాయి. అంతవరకు ఏంటంటే మనము దాని స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు మనం ఈ రెండిటిని కలిపి ఏ పనైనా చేస్తామో, ఏ సాధనైనా చేస్తామో, అప్పుడు అది మన కంట్రోల్‌లోకి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? రాగము, ద్వేషము అన్నీ కూడా నశిస్తాయి. రాగము, ద్వేషం అంటే ఏంటి? ఇది బేసిక్ క్లాస్ కాబట్టి ఇక్కడ సీనియర్ మాస్టర్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే కొత్తగా వచ్చిన మాస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి చిన్న చిన్నవి కూడా చెప్పుకుంటాం. రాగము అంటే నాకు ఇది ఇష్టము. నాకు ఇదే కావాలి అన్నది ఒక దాని మీద రాగం. ఇష్టం అనమాట. ఎక్కువ ఇష్టం చూపించడం. ద్వేషము అంటే ఇది నాకొద్దు. ఇది నాకు నచ్చదు. దాన్నేంటంటే ద్వేషము అంటారు. రాగము, ద్వేషాల నుంచి మనసు, ఇంద్రియాల కలయికల ద్వారా మనము ఈజీగా బయటికి వచ్చేస్తామనమాట. అప్పుడు ఆత్మ ఆ రెండిటి నుంచి మనం బయటకొచ్చి ఆ 2 కలయికలో ఎప్పుడుంటామో అప్పుడు ఆత్మని అనుభూతి చెందుతామనమాట. అప్పుడు బ్రహ్మానందాన్ని అనుభూతి పొందుతాం. సో, దిస్ ఈజ్ వాట్ లైట్‌గా యోగా. మనం అష్టాంగ యోగం గురించి మనం చక్కగా చెప్పుకుందాం ఇప్పుడు. అందులో మనం కొన్ని ఆహ్, సూత్రాల గురించి ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. సో, యోగం అంటే మనం ఏం చెప్పుకున్నామండి? కలయిక. 8 వేస్ ఫర్ మోక్ష అనమాట. మోక్షానికి 8 మార్గాలు ఇవి. ఓకే. శరీరము, మనసుల కలయికతో ప్రారంభమయ్యి ఎలాగ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము? ఏం చెప్పానిక్కడ? ఈ కలయికతో స్టార్ట్ అయ్యి మనకి మోక్ష పర్యంతం. ఎలా అండి సాధ్యమంటే శరీరము, మనసు కలిపి మనం సాధన మొదలుపెడితే జీవాత్మ, పరమాత్మల కలయికతో మన సాధన ముగుస్తుంది. ఎప్పుడు జీవాత్మని పరమాత్మలో లీనం చేస్తావో అదే మోక్ష స్థితి. సో ఎక్కడ మొదలుపెట్టాం? శరీర, మనస్సు కలయిక నుంచి మొదలుపెట్టాము. జీవాత్మ పరమాత్మ కలయికతో అది ముగుస్తుందనమాట. అంటే పరమాత్మలో కలిసిపోవడం అంటే వెళ్ళిపోవడమేనా అండి? బాడీని విడిచిపెట్టేయడమేనా అంటే కాదు. బాడీని విడిచిపెట్టే పరిస్థితి ఇక్కడ ఏమీ ఉండదు. జీవాత్మని పరమాత్మలో మనం హాయిగా కలిపి అప్పుడే బ్రహ్మానందాన్ని అనుభూతి పొందుతామనమాట. బ్రహ్మానందాన్ని ఎప్పుడు అనుభూతి మనం పొందుతామంటే జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు. వెన్ యూ కనెక్ట్ విత్ యువర్ సోర్స్, నీ లోపల ఆ పరమాత్మతో కలిపినప్పుడు ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతావు. అదే మోక్షం అంటే. ఇంకేమీ లేదు. శరీరం ఉండగానే మోక్షాన్ని అనుభవించడం అంటే ఇది. ఈ కలయికనే ఏమంటారు? సమాధి. ఎప్పుడు నువ్వు జీవాత్మ పరమాత్మలో కలుపుతావో, ఎప్పుడు ఆ స్థితికి, ఆ స్టేట్‌కి వెళ్తావో దాన్నే సమాధి స్థితి అని చెప్పేసి అంటారు. ఓకే. యోగ దర్శనకర్త అయిన పతాంజలి మహర్షి ఏంటంటే, ముందుగా మనకి శరీర, మనస్సులను స్వాధీనం చేసుకునే మార్గాల్ని చెప్పారు. ఓకేనండి. జీవాత్మ, పరమాత్మలు ఎప్పుడో మనకి చాలా టైం పడుతుంది. అందుకే ఆయన ఇక్కడి నుంచి చెప్పుకొచ్చారనమాట. ఎలాగా శరీరాన్ని, మనసుని ఎలా స్వాధీనం చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తూ, అంతిమంగా సమాధి గురించి, దాన్ని సాధించే మార్గాల గురించి చెప్పారు. సో, ఇక్కడ పతంజలి మహర్షి దీని గురించి చెప్తూ యోగాభ్యాసం చేసే సాధకులనేంటంటే 3 రకాలుగా మనకి వర్ణించారు. ఏంటా 3? 3 టైప్స్ అన్నమాట. ఏంటి ఆ 3 మార్గాలు? అంటే ఏంటి ఆ 3 సాధకులు అంటే ఎలా విడదీశారు అంటే అధికారులంటే మొదటిది ఉత్తమ అధికారులు, 2 మధ్యమాధికారులు, మూడోది మందాధికారులు. ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు. సో, ఉత్తమాధికారులు ఎలా ఉంటారంటే అంటండి, వాళ్ళు పట్టుకోవడమే అభ్యాస వైరాగ్యాలని పట్టుకుంటారు. వాడు పుడుతూనే సాధకుడిగా పుడతాడు. ఏదో ఒకటి సాధన చేద్దామని పుడతాడు. ఓకే. వాడికి వైరాగ్యం అంటే అన్నీ వదిలి వెళ్ళిపోవడం అన్నది వైరాగ్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్. వైరాగ్యం అంటే లోపల ఉండాలి. క్రేవింగ్స్ లేకుండా నీకు నువ్వు ఒక వైరాగ్య స్థితిలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వైరాగ్యం అంటే సంసారము, పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది వైరాగ్యం కాదు. అది ఇక్కడ బాధ్యతల్ని తప్పించుకొని వెళ్ళిపోవడం అంటారు గానీ దాన్ని వైరాగ్యము అనరు. ఓకే. సో, ఇక్కడేంటి అభ్యాస వైరాగ్యం అనే సాధనా పద్ధతిని ముందు నుంచే అవలంబించే వాళ్ళేంటి ఉత్తమ అధికారులు. మధ్యాధికారుల్ని ఏమన్నారంటే క్రియాయోగ పద్ధతి. క్రియాయోగం మనం వింటూ ఉంటాం. అంటే ఆ సాధనకి అంటే ఆ మోక్షానికి వెళ్ళడానికి కొన్ని పద్ధతుల్ని మనం ఫాలో చేస్తామనమాట. ఆ క్రియాయోగ పద్ధతుల్ని మనము
అదే ఫాలో అవ్వడాన్ని క్రియాయోగం అనే పద్ధతిని ఫాలో అవ్వే వాళ్ళని ఏంటంటే మధ్యమాధికారులు అంటారు. మందాధికారులు ఏంటి అంటే అండి, అష్టాంగ యోగాన్ని వర్ణిస్తారు. అంటే చాలా బేసిక్ లెవెల్ మందాధికారులు. వాళ్ళేంటంటే ఇప్పుడే మానవ జన్మని అందుకునే వాళ్ళు. మనకి మనం కొన్ని చెప్పుకున్నాం స్టేజెస్, రైట్? ఆహ్, కింగ్డమ్స్ గురించి చెప్పుకున్నాం. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, రైట్? సో, అక్కడి నుంచి మనము ఇంకా అలాగా ఒకటి దాటి వచ్చేసరికి ఏంటంటే యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్‌లోకి మనం వస్తాం. సో, అలా మొట్టమొదటగా మనం మొదలు జన్మలనమాట. స్టార్టింగ్ జన్మల్ని ఏమంటారు? వాళ్ళంట ఈ అష్టాంగ యోగ మార్గాలు ముందు ఇవి నేర్చుకుంటారు. అసలు ఇవి వింటే మనం ఆశ్చర్యపోతాం. మనం ఏ జన్మల్లో ఉన్నామన్నది మనకి క్వెషన్ వస్తుందనమాట. తెలుసుకుందాం. సో, మందాధికారుల కంట అష్టాంగ యోగ మార్గాన్ని వర్ణించారు. మొదటి 2 తరగతులు ఏంటి? ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు. ఉత్తమ మధ్యమాధికారులు ఏంటంటే గత జన్మ సంస్కారాలు వాళ్ళు ఉన్నవారు. అంటే గత జన్మ నుంచి కొన్ని జన్మల నుంచి వాళ్ళు సాధన చేసుకొని వస్తున్నారనమాట. ఉన్ అంటే ఆ సంస్కారాలు ఉండి ఈ జన్మలో కూడా సాధన కంటిన్యూ చేసేవాళ్ళు. అంటే ఈ జన్మలో యోగాభ్యాసం ఇంకా అలా కాకుండా ఏంటంటే మూడవ వారైన మందాధికారులు ఎలా ఉంటారంటే, ఈ జన్మలోనే యోగ సాధన మొదలుపెట్టారు. ఓకే. మొదలుపెట్టి అంతిమ లక్ష్యం చేరే మార్గాన్ని వాళ్ళు చూసుకుంటున్నారనమాట. వాళ్ళు ఈ జన్మలోనే మొదలుపెట్టే వారికేంటంటే అష్టాంగ యోగ మార్గం అని చెప్పేసి చెప్పారు. సో, అష్టాంగ యోగ మార్గం అంటే ఏంటి? మనం ఇక్కడ చెప్పుకుందాం. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయో అష్టాంగాని. పతంజలి యోగ దర్శనంలో 2వ అధ్యాయంలోని 29వ సూత్రం. ఓకే. సో, యోగ సాధనలో 8 అంగాలున్నాయి. ఏంటవి? యమ, నియమాసన. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయో అష్టాంగాని. ఇవి అష్ట అంగాలనమాట. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ. అంటే నిశ్చలంగా స్థితిలో కూర్చోవడం. నిశ్చలమైన స్థితిలో కూర్చోవడం. ధ్యానము, సమాధి. సో, ఇవి మనకి 8 అంగాలు. అష్టాంగ యోగాల్లో ఇవి అష్టాంగాలు. ఇందులో మనము ఫస్టు యమము గురించి చెప్పుకుందాం. ఇందులో యమాలేంటంటే 5. ఇవి మళ్ళీ యమాలు మనం 5 గురించి మనం చెప్పుకుంటాం. ఏంటవి అంటే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఓకే. ఇవన్నీ కొద్దిగా సాంస్క్రిట్ వర్డ్స్. మళ్ళీ మన భాషలో మనం చెప్పుకుందాం. అహింస అంటే అందరికీ తెలుసు, రైట్? ఇవేంటంటే మానవుడు సంఘంలో జీవించే వ్యక్తిగా పాటించవలసిన బేసిక్ క్వాలిటీస్, బేసిక్ నియమాలన్నమాట. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అన్నవి చాలా బేసిక్ నియమాలన్నమాట. ఓకే. సో, అదే కాకుండా నియమాల గురించి కూడా ఈరోజు మనం చెప్పుకుంటాము. అవేంటంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇవేంటంటే తనకి తానుగా మానవుడు క్రమశిక్షణగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఫాలో అయ్యే సాధనలు ఇవి. ఓకే. సో, ఆసన ప్రాణాయామాలు ఇవన్నీ కూడాను మనం డెఫినిట్‌గా చెప్పుకుందాం. ఈ 2 కూడాను చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు బహిర్గత సాధనలు. అంటే మనం బయటికి చేసే సాధనలు. మిగతావేంటండి ప్రత్యా యాహ్! యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు. ఇక్కడి నుంచి ఏంటంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఏంటంటే అంతర్గత సాధనలు. ఇవన్నీ కూడాను లోపల చేయవలసిన సాధనలనమాట. ఇక్కడ మనం యమం గురించి మనం చెప్పుకుందాం. యమాలు 5 అనుకున్నాం. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అహింస అంటే ఏంటంటే త్రికరణ శుద్ధిగా. త్రికరణ శుద్ధిగా అనగా మనసు చేత గాని, మాటల చేత గాని అందరూ వినాలి ఫ్రెండ్స్. వీలైతే అందరూ వీడియోలు పెట్టుకోండి. అందరూ వీడియోలు పెట్టుకొని వినాలి. థాంక్ యూ ప్లీజ్ సో కొంచెం మచ్. ఒక్కసారి కొన్ని కొన్ని 2 టైమ్స్ త్రికరణ రిపీట్ చేయరా? శుద్ధిగా మనసు చేత గాని, మాటల చేత గాని, పనుల చేత గాని ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదు. మనస్సు చేత గాని అంటే ఆలోచనలతోని బయటికి అందరూ చాలా మాట్లాడతాం. కానీ ఆలోచనలోని ఇంకా ఏవేవో వాల్కనోస్ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. అలా కాదు. అందుకే ఇక్కడ మనసు చేత గాని, మాటల చేత గాని
ఓకే, మాట విసిరేయడం అటువంటి చేయకుండా ఏంటంటే మాట ఆడుతున్నప్పుడే ఆలోచిస్తూ మాట్లాడాలి, ఎలా మాట్లాడుతున్నాం అన్నది. మనసు చేత కానీ, మాటల చేత కానీ, పనుల చేత కానీ. సో మేము మౌనంలో ఉన్నామండి అంటారు, మౌనం చేస్తారు, కానీ చేతితో చేయాల్సినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఏంటంటే రకరకాలుగా అండి, మనుషుల్ని బాధ పెట్టాలి అంటే ఇవే అక్కర్లేదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇది మామూలుగా మనందరికీ తెలుసు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టకూడదు, మనుషులకే కాదండి, ఏ ప్రాణికి కూడా. ఇది మనం అర్థం చేసుకోవాలి. చీమ నుంచి మనిషి వరకు అన్ని ప్రాణులే, అన్ని ప్రాణులే. ఏ ప్రాణికి కూడా మనసుతో కానీ, మాటతో కానీ, పనులతో కానీ మనము హాని తలపెట్టకూడదు. అహింస ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగ అని చెప్పేసి పతాంజలి యోగ సూత్రంలో 2వ పాదంలో 35వ సూత్రం అన్నమాట. అంటే అహింస అప్రతిష్టాయాం తత సన్నిధౌ వైరత్యాగ. అంటే అహింసా వ్రతాన్ని ఎవరైతే పూర్తిగా అనుష్ఠిస్తారో వారి సన్నిధిలో సహజమైన శత్రుత్వాన్ని, అంటే సహజమైన శత్రుత్వాన్ని వదిలి ప్రవర్తిస్తారు. అంటే అహింస అనే వ్రతాన్ని, అంటే నేను దేనికి కూడాను, ఇప్పుడు మనకి జైనిజం ఉంటుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. మాటల్లో కూడా వాళ్ళు మాట తూలరు, అంటే మోస్ట్లీ సాధన చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా అడుగు వేస్తారు, అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తారు. ఏ విధంగా కూడా హింస జరగకూడదు, చీమకు కూడా హాని తలపెట్టకూడదు అన్న ఉద్దేశంతో. సో అహింస వ్రతాన్ని ఎవరు పూర్తిగా అనుష్ఠిస్తారో, అలా అని చెప్పి వారే కాదు మనందరము కూడా చేస్తాం, జస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ చెప్పాను, చేస్తారో వారి సన్నిధిలో మన సరౌండింగ్స్లో ఏమవుతుందండి, సహజమైన శత్రుత్వాన్ని కూడా మనం వదిలి ప్రవర్తిస్తాం. మనకి అప్పుడు ఏ విధంగా మనసు కంప్లీట్ ఒక సాత్విక ధోరణిలోకి వెళ్ళిపోతుంది, కంప్లీట్ సాత్విక ధోరణిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగ మనం శత్రుత్వాన్ని లేకుండా మనసుతో కానీ ఎవరి మీద కూడాను మనకి శత్రుత్వం ఉండకూడదు, ఆలోచనలతోనే విభేదాలు ఉండకూడదు. ప్రశాంతంగా హాయిగా నువ్వు పడుకొని లేచావు అంటే మనం కొన్ని చెప్పుకుంటాం ఎఫర్మేషన్, డే అంతా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా వెళ్ళిపోవాలని ఎఫర్మేషన్ తీసుకోమని చెప్పాం, రైట్. ఆ ప్రశాంతత ఎప్పుడు వస్తుందండి, మనము ఈ అహింసా మార్గంలో ఉన్నప్పుడు, ఈ ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు. మన లోపల క్రూరత్వం ఉండబట్టేనండి ఒక జీవిని మనం చంపుతాము, ఒక జీవిని తినాలి అన్న కోరిక కూడా పుడుతుంది, రైట్. సో మన బయటికి చాలా మంచిగా ఉంటాం, కానీ ఏదేదో తింటాం, ఏదేదో చేస్తాం, ఏదేదో ప్రవర్తిస్తాం, అవన్నీ కూడాను హింసా మార్గాలు. ఇక్కడ ఏంటంటే మనం అహింసా వ్రతాన్ని చేపట్టాలి. రెండోది సత్యం, త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకవలెను. త్రికరణ శుద్ధిగా ఎప్పుడు లోపల నుంచి, త్రికరణ శుద్ధిగా లోపల నుంచి ఒక ప్యూర్ స్టేట్లో ఉండి ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి. నిజం ఎలా మాట్లాడాలో కూడా మనం తెలుసుకుందాం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని చెప్పేసి అన్నారండి. సో సత్యంగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. సత్యం అంటే నిజం, నిజమే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, యూనో ప్రేమగా చక్కగాను ముచ్చటగా మాట్లాడాలి. అమృతం కారుతోందా వాళ్ళ నోటంట మాట్లాడుతున్నప్పుడు అన్నట్టు ఉండాలన్నమాట. సో ప్రియంగా మాట్లాడాలి, అప్రియమైనటువంటి సత్యాన్ని పలుకవద్దు. సత్యమైన అరే లేదండి వాళ్ళకి అంటే అప్రియమైన సత్యాన్ని పలకవద్దు, అంటే అది ఒకవేళ నిజం అనుకున్నా కూడా అది అప్రియంగా ఉంటే నువ్వు పలకద్దు. అలా అంటే అసత్యం నేను పలకొచ్చా అంటే నో. అది ఎలా కన్విన్స్ చేయాలో, ఎలా చెప్పాలో అలా చెప్పాలి. లేదండి సత్యం చాలా కఠినం కదండి, సత్యం చాలా కఠినం కదా, మరి అది వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా, అప్పుడు అసత్యం పలకొచ్చా అంటే లేదు. అది ఎలాగ మాట్లాడాలో అలా మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి. అందుకే మాట ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి మాట రావాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. కొంతమందండి మాట్లాడడం బాగా ఇష్టపడతారు, ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళకి ఎందుకంటే ఫోకస్ కావాలి. ఇక్కడ ఎవరిని మనం చూపట్లేదు, జనరల్గా మన సమాజంలో చూస్తాం ఎక్కువ అటెన్షన్ సీకింగ్ కావాలి, చాలామందికి అటెన్షన్ సీకింగ్ కోసం ఎక్కువ మాట్లాడతారు. అంత ఎక్కువ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అదే మాట్లాడతారు.
అసత్యమైన మాటలు వస్తే, అనవసరంగా మాట ఇస్తారు, అది అన్నీ ఫాలో అవ్వలేరు. ఇలా మనం మాట్లాడొద్దు. అందుకే మాట్లాడండి. నిన్నే మనం మౌనం గురించి విన్నాం క్లాస్‌లో. మౌనం పాటించండి, అవసరానికి మాట్లాడండి. అరే! నువ్వు మాట్లాడుతున్నావా? ముత్యాలు రాలిపోతున్నాయి అన్నంత ప్రియంగా మన మాటుండాలి. అంత ఎదురు చూడాలి ఎదుటి మనిషి మన మాటకి. అబ్బా! ఎప్పుడు ఆపుద్దిరా బాబు అన్నట్టు ఉండకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ప్రియంగా మాట్లాడాలి. అప్రియమైనటువంటి సత్యాన్ని పలకవద్దు అని శాస్త్రం చెప్తుంది. సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫల శ్రత్వం. ఇది మళ్ళీ 2వ పాదంలోని 36వ సూత్రం అండి. సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫల ఆశ్రయత్వం అనేసన్నారు. అంటే సత్య ప్రవర్తనను పాటించే వ్యక్తులకు ఫలితం వెంటనే కలుగుతుంది. సత్య ప్రవర్తనను, అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆడవద్దు. అదొక వ్రతం కింద పెట్టుకోవాలి. ఏమవ్వదండి. ఏమీ అవ్వదు. నేను గత 22 ఏళ్ల నుంచి అబద్ధం కంప్లీట్‌గా ఆడనని ఒక వ్రతాన్ని పెట్టుకున్నాను. అంటే జోక్ వేయొచ్చు కదండీ! అంటే జోక్ కూడా వేయకూడదండి. జోకుల్లోనే బోలెడు జరిగిపోతుంటాయి. పక్క వాళ్ళని హర్ట్ చేసేస్తాము, అబద్ధాలు ఆడేస్తాము. జోక్ అని పేరుతో ప్రపంచమే నడిచేస్తూ ఉంటది. అన్నీ అనేసి మనుషుల్ని కూడా చాలా మందిని చూస్తాం. మనుషులు కంప్లీట్ బాధ పెట్టేసారు. "అరే! జోక్ చేసాను దానికే ఏడ్చేస్తున్నావా? దానికే బాధపడిపోతున్నావా?" అన్న మనుషుల్ని ఎంతోమందిని మనం చూస్తాం మన చుట్టూ. రైట్? సో, జోక్ అంటే అదేమైనా ఇది కాదండి. మనం ఊరికే సరదాకు కూడా అబద్ధం ఆడకూడదు. ఆ సత్యవ్రతం మీద నిలబడాలి. రామకృష్ణ పరమహంస సత్యహరిశ్చంద్రుడు అంటే ఎప్పుడో ఆయన. ఆయన డెఫినిట్‌గా ఆయన సత్యహరిశ్చంద్రుడు. సత్యం మీద నిలబడ్డాడు. రామకృష్ణ పరమహంస అస్సలు అబద్ధం ఆడేవాడు కాదు. పొరపాటున కూడా ఒక మాట ఇచ్చాడు అంటే, అరే! అబద్ధమైపోతుందేమో అనే అది చేసుకొచ్చేవాడు ఆ పనిని. నేను ఎప్పుడు ఈ సత్యవ్రతాన్ని మొదలుపెట్టానంటే, రామకృష్ణ పరమహంస చరిత్ర చదివిన తర్వాత, అప్పుడు నేను అనుకున్నా. ముందు నుంచి కూడా ఆ సంస్కారం ఉంది. మా నాన్నగారి నుంచి అది తెచ్చుకున్నా నేను. ఊరికే ఎందుకే అబద్ధాలు ఆడడం అంటే అనేవారు ఎప్పుడును. సో, అది అలవాటయింది మాకు. అదేంటంటే కంప్లీట్‌గా పూర్తిగా ఒక స్ సిద్ధి ఒక స్ కంప్లీట్‌గా అబద్ధం ఆడనని పూర్తి స్థితికేంటంటే, రామకృష్ణ పరమహంస చరిత్ర వాల్యూమ్స్ అవి చదివిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అసలెందుకు అబద్ధం ఆడాలి కదా! ఆల్రెడీ ఆడం పెద్ద. కంప్లీట్‌గా అదే వ్రతం మీద నించుందామని. ఇప్పటిదాకా అసలు అబద్ధం నాకు తెలిసి డెఫినిట్‌గా నేను ఆడను. సో, ఇలాగేంటంటే మనం పోనీ అవ్వదు. ఒక్కొక్క రోజు మనం సాధన చేయవచ్చు. ఇదిగో ఈరోజు సోమవారం, లేపోతే మంగళవారం, బుధవారం, వారంలో ఏదో ఒక రోజు తీసుకోండి. ఈరోజంతా నేను సత్యమే పలుకుతా అని చెప్పి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఇది సాధనండి. మనకి మనమే సాధనలు పెట్టుకోవాలి. రాసుకోండి. ఈరోజు మన లెసన్ నుంచి ఏ సాధన తీసుకున్నాం. మళ్ళీ మేము సాధనలకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదిగో ఈరోజు లెసన్ నుంచి ఇది సాధన తీసుకున్నాం. ఈ సాధన మనం చేద్దాం. జీవితం అంతా దీని మీద నిలబడదాం. మనం ఒకసారి ఫాలో అయితే రోజు అది గుర్తు రాక్కర్లే. మన జీవితంలో ఒక భాగమైపోతుందది. కొత్తగా అది సాధన తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సత్యము పలకాలి. ఇక నేనది స్పెషల్ సాధన నాకక్కర్లేదు. ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను గత 22 ఏళ్ల నుంచి. రైట్? అది నాకు అదేం సాధన కాదు నాకది. అది రెగ్యులర్. నాకు జీవితంలో ఒక భాగం అది. అలాగే ప్రతి సాధన కూడా మనం అలాగా చేయాలనమాట. సో, సత్య ప్రవర్తనను పాటించే వ్యక్తులకి ఏమవుతుందండి, ఫలితం వెంటనే కలుగుతుంది. దాని ద్వారా ఎన్ని లాభాలుంటాయంటండి, అన్ని లాభాలుంటాయి. ఒక అబద్ధం కప్పిపుచ్చుకుందుకి 100 అబద్ధాలు ఆడాలి అంటారు. చెప్తారు మనకి సామెత. ఒక సత్యం మాట్లాడితే ఒక్కదాంతోనే క్లియర్ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడక్కర్లే. సో, సత్యం. అహింస, సత్యం గురించి మాట్లాడుకున్నాం. మూడోది అస్తేయం. త్రికరణ శుద్ధిగా ఇతర వస్తువులను దొంగిలించకుండా ఉండుట ఆస్తేయం. ఏం మాట్లాడుతున్నారు మేడం? మేము దొంగలమా? మేము దొంగతనం చేస్తామా? ఇది మన క్లాస్ కాదేమో! లేదండి. ఆస్తేయం అంటే ఈ దొంగతనం ఎలాగా అన్నది ఇక్కడ చెప్తారు. అందరూ వినాలి మాస్టర్స్. అందరూ వీడియోలు పెట్టుకొని వింటేనే మీరు ఫోకస్ చేయగలరు. వీడియోలు పెట్టుకోకపోతే మీరు ఫోకస్ చేయలేరు. వీడియోలు పెట్టుకొని చక్కగా విని నోట్స్ రాసుకోండి. ఆస్తేయంలో ఏంటండి? త్రికరణ శుద్ధిగా ఇతరుల వస్తువులను దొంగలించకుండా ఉండడాన్ని అస్తేయం అంటారు. యాహ్! అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానం అనేసన్నారు. 37వ సూత్రంలో 2వ పాదం. సో,
అస్తేయం ప్రతిష్టాయం సర్వ రత్న ఉపస్థానం అన్నారు. అస్తేయమును అనుసరించే వాని దగ్గరకు విలువగల వస్తువులు వస్తాయంట. మనకి మనస వాచ కర్మణ, ఇట్స్ నాట్ చేత్తోనే దొంగనే దొంగ అనరంట. కంప్లీట్గా నేను చెప్పే మాటలు కాదు, మనకి శాస్త్రం చెప్పిన మాటలు. ఒక ఎక్కడికో వెళ్ళి దొంగతనమే చేయక్కర్లేదు. మనం వారే దొంగ వచ్చాడు, వాడు బంగారం తీసేశాడు, డబ్బులు తీసేశాడు, ఇల్లంతా కొల్లగొట్టేశాడు అని మనం అనుకుంటాం. వాడు అదొక టైపు. మనం ఏంటి, కళ్ళతోని మనసుతోని మనకి పక్క వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు నాకు ఇవి ఉంటే బాగున్ను, ఇవి నాకు కావాలి అని ఏ రోజు మనకి ఆలోచన వెళ్తుందో అది కూడా దొంగతనమే అని మన మహర్షులు చెప్పారండి. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకరి దగ్గర ఒకటి ఉంది, ఒక వస్తువు ఉంది, అందమైన వస్తువు ఉంది, లేకపోతే ఒక మంచి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. అబ్బా ఎంత బాగుంది ఇల్లు, వరకు చాలా బాగుంది. ఆ ఇల్లు నాకు లేదే, ఆ ఇల్లు నాకుంటే బాగుండే అని మన ఆలోచనలో ఒక డిఫరెంట్ వేలో వెళ్తే అది కూడా దొంగతనంలోకే వస్తుంది అని చెప్పేసి మహర్షులు చెప్తున్నారండి. ఎవరికో ఉందని మనకు కాదు, నీకెంతుందో నువ్వు అది నీకు నువ్వు ఎంత డెవలప్ చేసుకోవాలో అంత చేసుకో. మనం ఎన్నో విషయాలు కంపారిజన్స్ కూడా చెప్పుకున్నాం. నో కంపారిజన్ విత్ ఎనీ వన్, విత్ ఎనీథింగ్. సో నీకు నువ్వే సాటి, నీకు నువ్వే గొప్ప, నీకు నువ్వే గురువు. సో ఎక్కడ నుంచి కూడా మనసుతో కానీ కళ్ళతో కానీ బుద్ధితో కానీ మనము దొంగతనము చేయరాదు. ఎప్పుడు నువ్వు ఆస్తేయం అంటే ఆ దొంగతనం అటువంటి లైక్ యునో ఆ క్వాలిటీ మనకి లేదో, మనకి ఏంటంటే ఆస్తేయం అనేది లేదో ఏంటంటే అప్పుడు మన చుట్టూ కూడా విలువైన వస్తువులు మన చుట్టూ సమకూరుతాయి. ఒక నెక్లెస్, అబ్బా ఎంత బాగుంది కదా నెక్లెస్, నాకు ఉంటే ఎంత బాగుండు. నో, అలా వద్దు అంటున్నారండి. నేను చెప్పిన మాటలు కాదు ఇది, నేను చెప్పిన మాటలు కానే కాదు. సో ఆ విధంగా కూడా మనము అనుకోవద్దు. నీకేమి కావాలో నువ్వు హాయిగా కొనుక్కో, వాళ్ళకుంది నాకు కావాలి, నో, అటువంటి మాటలు మనము అనాల్సిన అవసరం లేదు, అనవద్దు. ఒక సాధకుడు అన్నవాడు అటువంటి ఆలోచనలతో ఉండవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మనం అటువంటి ఆలోచనతో లేకపోతే ఏంటండి, విశ్వమాత మనకి ఏమి కావాలో మన చుట్టూ అంత విలువైన వస్తువులు సమకూరుస్తుందంట. సమకూరుస్తుంది ఆటోమేటిక్గా, మన చుట్టూ కూడా అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్రహ్మచర్యం. నాలుగవది ఏంటి, బ్రహ్మచర్యం. బ్రహ్మము నుండి చరించుట బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మము అంటే ఏంటంటే దేవుడు బ్రహ్మ అది కాదు. బ్రహ్మము అంటే నువ్వు, నీ లోపల ఉన్న పరమాత్మ, ఆ లోపల ఇన్నర్ ఆ ఆత్మ, ఆ చైతన్యం నుంచి నువ్వు పక్కకి వెళ్ళడాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మము నుండి చరించడం, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే బ్రహ్మములో కలిసి ఉండాలి. బ్రహ్మచర్యం వదిలావు అంటే బ్రహ్మం నుంచి చరించావు. సో అంటే సదా భగవంతునితో కలిసి ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటే అంటే బ్రహ్మం నుంచి చరించకూడదు, బ్రహ్మంలో రమించాలి. సో బ్రహ్మచర్యం అంటే ఏంటంటే సదా భగవంతునితో కలిసి ఉండడం. మనం తీసుకున్న ఆహారం, ఇక్కడ బ్రహ్మచర్యం గురించి కొద్ది డీటెయిల్గా చెప్పుకుందాం. మనం భోజనం చేస్తాం, మనం భోజనం చేసినప్పుడు ఏంటంటే అది తీసుకుంటాము, అది రసం కింద నమిలి 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 రసం కింద అది లోపలికి వెళ్తుంది. అది ఎన్ని రసాలుగా వెళ్తుందో చూద్దాం. సప్త ధాతువులుగా అది మారుతుంది. అవి ఏంటంటే మనకి భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా చెప్తారు. అది రసం, రక్తం, మాంసం, మేధ. మేధ అంటే లైక్ యునో మేధ అంటే కొవ్వు, ఎముక, మజ్జ. మజ్జ అంటే బోన్ మ్యారో, వీర్యం. ఓకే, రసం, రక్తం, మాంసం శరీరంలో ఉన్నవన్నీ, ఓకే, బయటకు కాదు. మేధ కొవ్వు, ఎముక, మజ్జ, వీర్యం. ఇందులో వీటన్నిటితో చేస్తే ఇక్కడ వీర్యం గురించి, బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీర్యం గురించి చెప్తున్నారు. వీర్యం అన్నది చాలా ముఖ్యం. ఒక వీర్యపు బొట్టులో కొన్ని కోటాను కోట్ల జీవులు ఉంటాయంటండి. ఒక వీర్యపు బొట్టులో కోటాను కోట్ల జీవులు ఉంటాయి. ప్రతి అణువు కూడా తిరిగి ఒక జీవిని పుట్టించే శక్తి దానికి ఉంది. యా, సో సృష్టించగల సామర్థ్యం కలదే వీర్యం అన్నమాట. అటువంటి విలువైన వీర్యాన్ని పరిరక్షించుకోవాలి, దాన్ని వృధా చెయ్యొద్దు అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, పరిరక్షించుకొనుటయే బ్రహ్మచర్యం. ఓకే, బ్రహ్మచర్యాన్ని 3 రకాలుగా ఇక్కడ చెప్పారు. ఏంటి అంటే నైష్టిక బ్రహ్మచర్యము. మొదటిది ఏంటి, నైష్టిక బ్రహ్మచర్యము.
గృహస్థ ఆశ్రమాన్ని విస్మరించి వీర్యాన్ని రక్షించుకోవటం. ఓకే, కంప్లీట్గా గృహస్థ ఆశ్రమము లేకుండా బ్రహ్మచర్యంలో పూర్తి బ్రహ్మచర్యం అనమాట. అది కంప్లీట్గా బ్రహ్మచారి అంటారు. అది అనమాట నైష్టిక బ్రహ్మచర్యము. రెండోది ఏంటంటే గృహస్థ బ్రహ్మచర్యము. అదేంటండి, గృహస్థిగా ఉండి కూడా బ్రహ్మచర్యంగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు కదా. సో గృహస్థ బ్రహ్మచర్యం అంటే వంశ అభివృద్ధి కోసం మాత్రమే, సంతానం కనటం కోసం మాత్రమే స్త్రీ పురుషులు కలవటం. దీన్ని ఏమంటారు? గృహస్థ బ్రహ్మచర్యము అంటారు. మూడవది ఏంటంటే విదుర బ్రహ్మచర్యము. విదుర బ్రహ్మచర్యము అంటే ఏంటంటే భార్యాభర్తలు కొన్నాళ్ళ వరకు కొంతకాలం ఏంటంటే గృహస్థ జీవితము వాళ్ళు గడుపుతారు. తరువాత వాళ్ళు ఏంటంటే ఆ శారీరక సంబంధాన్ని వదిలి తోబుట్టువులుగా జీవిస్తారు. దాన్ని ఏమంటారంటే విదుర బ్రహ్మచర్యము అంటారు. ఇందులో ఏదో ఒక బ్రహ్మచర్యాన్ని ఎంతో కొంత కాపాడుకోవాలి, ఎంతో కొంత మనం పాటించాలి. ఇది మన సాధనని ఏంటంటే వృద్ధి చేస్తుంది. ఓకే, సో ఇలాగేంటంటే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాభ. సో ఇది 38వ సూత్రంలో 38 సూత్రంలో చెప్పారు. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాభ. బ్రహ్మచర్య అనుష్ఠానం వలన వీర్య వృద్ధి లభిస్తుంది. వాళ్ళు ఏంటంటే మంచి బలవంతులుగా ఉంటారు. చక్కగా వాళ్ళు ఏంటంటే అద్భుతంగా వాళ్ళ సాధన కూడా చాలా చక్కగా ముందుకి సాగుతుంది. ఓకే, సో దృఢచిత్తంతో బ్రహ్మచర్య పూనిన వానికి ఏంటి శారీరక మానసిక దారుఢ్యం లభిస్తుంది. సో బ్రహ్మచర్యాన్ని ఫాలో అయితే శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళు బలవంతులుగా అవుతారు అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. అపరిగ్రహం, ఐదవది ఏంటంటే అపరిగ్రహం. త్రికరణ శుద్ధిగా ఎవరి వద్ద నుండి ఏమి ఆశించకుండా తీసుకోకుండా ఉండడాన్ని అపరిగ్రహం అంటారు. అంటే మనము మన దగ్గర ఉన్న దాంతో తృప్తి పడకుండా పక్క వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటాం. అంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత వచ్చినా కూడా దాంతో మీరు మనం అటువంటి మానసిక స్థితితో ఉంటే ఎంత వచ్చినా కూడా మనకి తృప్తి అన్నది ఉండదు. గమనించండి. ఇన్ కేస్ ఒకవేళ మన దగ్గర అది లేదు, అసలు ఆ కాన్సెప్టే లేదండి మా దగ్గర అన్నప్పుడు, ఒకవేళ ఓకే ఈవిడ ఇలా చెప్పారు కదా ఈరోజు మేడం చెప్పారు మనం చూద్దాము అని ఒక్కసారి అది పెట్టి మనం చూసామనుకోండి, అది ఎంత వస్తున్నా కూడా దానికి ఇంకా కావాలి 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 అనిపిస్తుంది. దానికి ఎండ్ ఉండదు. సో ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించవద్దు. కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. ఓకే, నువ్వు కోరి నాకు ఇది కావాలి అని అడగద్దు. మనకి ఆధ్యాత్మికతలో ఇది చాలా ఇంపార్టెంట్. కోరక నువ్వేమి అడగలేదు, అది నీకు వచ్చింది ఆటోమేటిక్గా, హ్యాపీగా తీసుకో. కక్కు తెల్లకిన ఒక క్రేవింగ్ ఆ టైపు కాకుండా కోరి సాధించరాదు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది కావాలి. నీకు పెద్ద లిస్ట్ ఉంటుంది. మనకి ఇప్పుడు టిష్యూ బాక్స్ తీస్తే ఇలాగ ఒకటి 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 అంటుకొని వస్తూనే ఉంటాయి కదా, ఒకదానికి అంటుకునే ఉంటుంది. సో ఇలాగా నీ కోరికలకి అంత ఉండదు. ఒకటి తీరిందంటే ఇంకొకటి, ఇంకొకటి తీరిందంటే ఇంకొకటి, అలాగా మనకి వస్తూనే ఉంటాయి. అది సహజం, అది దాని తాలూకా నేచర్ అది. యా, సో ఇలాగేంటంటే మనం ఏది ఆశించకుండా, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తీసుకోకుండా ఉండడాన్ని యాక్చువల్గా ఇక్కడ తీసుకోవద్దు అని కూడా మనకి శాస్త్రం చెప్పింది. మనం ఇప్పుడు కాన్సెప్ట్లో ఏంటంటే ఓకే యూనివర్స్ ఇచ్చింది కాబట్టి మనం తీసుకుంటాం. మనం కోరలేదు, మనం అడగలేదు, మనం ఆశించలేదు, అది అలా వచ్చిందంతే. సో అప్పుడు నువ్వు స్వీకరించవచ్చు. ఇంట్లో నీ హస్బెండ్కైనా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, ఇది కావాలి అది కావాలి అని అడగపోతే అమ్మాయినా బువ్వ పెట్టదు కదండి. ఇదొక సూత్రం. అడగందే అమ్మాయినా బువ్వ పెట్టదు కదా. మన మనసు మనం తెలపాలి కదా. మిగతా వాటికి నీకు ఎక్కడైతే అక్కడ నువ్వు చెప్పు. కానీ నీ పర్సనల్ దానికి అంతంత నువ్వు కోరికలు అంటే ఇక్కడ ఏమని చెప్తారంటే అండి, భోగ వస్తువులు, భోగ వస్తువులు అన్నవి కోరవద్దు. బేసిక్ వస్తువులు నువ్వేదన్నా అనుకో. భోగాన్ని కలిగించేవి నువ్వు అవసరం లేదు కదా. అది ఉన్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావు. ఇంకా హ్యాపీనెస్ అన్నది మళ్ళీ నీ మానసిక స్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక నెక్లెస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడంతా ఇక్కడంతాను ఆడవాళ్ళే కూర్చున్నాం కాబట్టి ఒక నెక్లెస్ అనుకున్నాం.
ఒక డైమండ్ నెక్లెస్ అనుకున్నాం. అమ్మో! ఎదురింటి వాళ్ళకి ఉందండి, పక్కింటి వాళ్ళకి ఉందండి, నా తోటికోడళ్ళకి ఉందండి, నా చెల్లెలికి ఉందండి, మా అక్కకు ఉందండి, నాకే లేదండి. కాబట్టి నాకు కొంటారా? కొనరా? అని భర్తని సాధించడం. లేదండి నేను అడగగానే కొంటారు. అడగగానే కొంటే ఇంత ఇష్యూ ఉండదు కదా మనకి. నువ్వు అడిగావు వచ్చేసిందంటే మనం ఇంత క్రేవింగ్ అక్కర్లేదు. మనం ఇంక వెళ్ళం ఇంత. అడగకుండానే వస్తుందది. సో, ఇలాగ కంపేర్ చేసుకొని నాకు కావాలి, 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 కావాలని నీ భర్తనైనా కూడాను ఆ భోగ వస్తువుల గురించి నువ్వు సాధించకూడదు. అడగొద్దు. సాధించట్లేదండి. అడుగుతున్నాం అంతే. అది మన భాష. సో, అసలు ఏమీ వద్దు. భోగ వస్తువుల జోలికి పోరుండి వెళ్ళి నువ్వు అడగొద్దు అన్నది చెప్తున్నారు. ఊరికే వచ్చిందా? హ్యాపీగా ఆయన కొని తీసుకొచ్చారా? లేకపోతే పేరెంట్స్ ఇచ్చారా? ఇన్‌లాస్ ఇచ్చారా? ఇంక పిల్లలిచ్చారా? హ్యాపీగా తీసుకో. వావ్! థాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ అని చెప్పి మెచ్చుకొని తీసుకో. వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పు. కానీ ఇది కావాలి అని భోగ వస్తువుల్ని గానీ, ఏదన్నా కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదు అన్నది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇతరుల నుంచి మనం ఏమైనా తీసుకుంటే మనం వారికి రుణపడతాం కదా! మనం అదే కదా అనుకుంటాం. సో, ఎవరి నుంచైనా తీసుకుంటే మనం రుణపడతాము. అది ఒక కర్మగా మారుతుంది. ఆ రుణం అన్నదేంటంటే ఒక కర్మగా మారుతుంది. దాన్ని మనం బదులుగా ఖచ్చితంగా మనం తీర్చాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా. యాహ్! సో, అది మనం తీర్చాలి. చెల్లించవలసి ఉంటుంది. ఇవేమీ లేకుండా, ఇటువంటి బంధాలేమీ లేకుండా మనం నీట్‌గా బయటికి అంటే మనకి దీంతో సంబంధం లేకుండా హాయిగా మనము సాధన చేసుకుందాం అన్నప్పుడేంటంటే, ఇది మనం ఆశించకూడదు. అపరిగ్రహం అన్నది ఏంటంటే, మనము ఫాలో అవ్వాలనమాట. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథాంత సంబోధః. అంటే అపరిగ్రహ స్థైర్యం జన్మ కథ అంత సంబోధః. దాంతో కథ అంతమైపోతుందనమాట. ఇంక దాంతో మనకింకేమీ సంబంధం ఉండదు. అపరిగ్రహాన్ని స్థిరంగా అభ్యసించినప్పుడు, మనం దీన్ని ఫాలో అయినప్పుడంటండి, మనకొక కొన్ని క్వెషన్స్ ఒస్తాయంట. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి? ఏంటి ఆ క్వెషన్స్ అంటే, మనం ఎందుకు పుట్టాం? ఓకే. మన జన్మ రహస్యమేమిటి? ఎక్కడి నుంచొచ్చాం? హూ యామ్ ఐ? నేనెవరిని? అన్న క్వెషన్స్ మనకి రమణ మహర్షి చెప్తారు. అటువంటి క్వెషన్స్ మనకు వస్తూ ఉంటాయన్నమాట. ఇది మనం ఫాలో అయినప్పుడు. సో, ఈ 5 కూడానేంటంటే యమాలుగా చెప్పబడ్డాయండి. నెక్స్ట్ నియమాలు. నియమాలకు వెళ్దామా? ఆపుదామా? నాకు తెలిసి ఆపుదాం. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో ఆహ్, ఎంతైతే అంత చెప్పుకుందాం. సో, యమాల గురించి యమముల గురించి మళ్ళీ చెప్తాను. అహింస అందరికీ గుర్తుంది కదా! ఏం చెప్పానో? అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. సత్యము అహింస అంటే తెలుసు. ఏ జీవికి కూడా మనసుతో గాని, మాటతో గాని, పనులతో గాని మనము హింస పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకూడదు. బాధ పెట్టకూడదు. అహింస అంటే అక్కడ చంపడమే కాదు. కష్టపెట్టడం కూడా. ఓకే. సో, అలా వాడు బాధపడినా కూడా చూడండి మనకెవరైనా అన్నారనుకోండి, బాబోయ్! వాడు హింసించేస్తున్నాడురా బాబు మనకంటాం. కత్తి పెట్టి చంపేయడమే హింస కాదు. మాటలతో మనం బాధ పెట్టినా కూడా హింసే. ఓకే. రెండోది సత్యం. త్రికరణ శుద్ధిగా మనం సత్యాన్నే పలకాలి. ప్రేమగా పలకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. బాధ పెట్టకూడదు. అంత చక్కగా సత్యాన్ని మనం పలకాలి. నెక్స్ట్ అస్తేయము. అంటే దొంగతనం. ఎక్కడి నుంచి ఏది కూడా మనము తీసుకురావడానికి మన కళ్ళతో గాని, మనసుతో గాని, బుద్ధితో గాని ఒకరి దగ్గర నుంచి గ్రాబ్ చేయడం, తీసుకోవడం అనేది మనకి వద్దు. బ్రహ్మచర్యం చెప్పుకున్నాం. బ్రహ్మచర్యం వల్ల వీర్య వృద్ధి ఉంటుంది. మనం దాని వలన సాధనలో కూడాను అంటే శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని తీసుకుంటాం. సాధనలో కూడా అత్యద్భుత స్థాయికి మనం చేరుకుంటాం. నెక్స్ట్ అపరిగ్రహం. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకపోవడాన్ని అపరిగ్రహం అనేసంటారు. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ యమాలు. ఓకే. ఈ రోజుకి ఈ క్లాసు మనం ఆపుదాం. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎవరైనా అడుగుతారా?